రాష్ట్రానికి మంత్రి అయినప్పటికీ సామాన్య రైతుల పొలం పనులు చేస్తుంటారు నిమ్మల రామానాయుడు. కనుమ పండుగ నాడు పశ్చిమ గోదావరి జిల్లాలోని తన సొంతూరు అగర్తిపాలెంలో తన పొలానికి వెళ్లి వరికి మందు పిచికారీ చేశారు. రాజకీయాల్లోకి రాకముందు కళాశాల అధ్యాపకుడిగా పనిచేసిన మంత్రి నిమ్మలకు మొదటి నుంచి పొలం పనులంటే ఇష్టం. వరి సాగులో ఎకరానికి 55 నుంచి 60 బస్తాల దిగుబడి తీయడంలో ఘనుడు. అయితే ఇలా తీరిక సమయంలో పొలంకు వెళ్లి పనిచేయడం నిజమైన సంతృప్తినిస్తుంది అని మంత్రి అన్నారు. నదీ జలాల కేటాయింపులపై ట్రిబ్యునల్లో గట్టిగా వాదనలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సెక్షన్ 3 కింద వాదనలు వినాలని కేంద్రం తదుపరి టీఆర్ఓ జారీ చేయడంతో పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 వెనక్కు వెళ్లిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయింపుల అంశంపై మొదట ప్రధాన వాదనలు జరగాలని ఏపీ కోరుతుండగా, అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం కేంద్రం జారీ చేసిన తదుపరి టీఆర్ఓ కూడా కలిపి ఒకే అంశంగా వినాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లిన హైదరాబాద్ వాసులు తిరుగు ప్రయాణమయ్యారు. పండుగకు ముందు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే రహదారి కిక్కిరిసిపోయింది. ఇప్పుడు తిరుగు ప్రయాణంలో విజయవాడ హైదరాబాద్ మార్గంలో వాహనాల రద్దీ పెరుగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్కు వెళ్లే మార్గంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. తల్లికి వందనం, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై మంత్రులు చర్చించనున్నారు. అలాగే పలు కంపెనీలకు భూముల కేటాయింపులకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ వైకుంఠ ద్వారదర్శన ప్రక్రియ నిర్వహించారు అధికారులు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 3 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణతో అక్కడి వాతావరణం వేడెక్కింది. వైసీపీ నేత ఫయాజ్ కుమారుడి వివాహంలో రచ్చ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు డ్రోన్ ద్వారా షూట్ చేస్తున్న ఆపరేటర్పై దాడి చేశారు. దీంతో అక్కడ టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఫయాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరువురిని శాంతింపజేసే పనిలో నిమగ్నమయ్యారు. తెలంగాణ యోధుడు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జయంతికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. తెలంగాణ సహకారంలో జైపాల్ రెడ్డి పోషించిన పాత్ర ఎనలేనిదని గుర్తు చేశారు. సైనికుడిలా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమన్వయం చేసి అత్యంత కీలక పాత్ర పోషించిన మట్టిబిడ్డ అని కొనియాడిన సీఎం వారి ఆశయాలు, ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి మావోయిస్టుల బెదిరింపు లేఖ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పేరిట లేఖ రాసిన నిందితులను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో A1 షేక్ రఫీతో పాటు కుమ్మరి భగవంతు, మహమ్మద్ షా అలీలను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు షేక్ తాహీ పరారీలో ఉన్నట్లుగా ఎస్పీ జానకి తెలిపారు. ఈ మేరకు నిందితుల నుంచి 29 డూప్లికేట్ లెటర్స్ ప్యాడ్స్, 3 సెల్ ఫోన్లు, ఓ మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. సీఎం సహాయ నిధి పథకం నిరుపేదలకు వరం లాంటిదని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మండలంలోని అజ్జకోలు గ్రామానికి చెందిన భారతయ్యకు గుండె ఆపరేషన్ కోసం సీఎం సహాయ నిధి ద్వారా 4 లక్షల రూపాయలను అందజేశారు. అనంతరం నిరుపేదల వైద్య సహాయానికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మదనాపురం మార్కెట్ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహోదయన్ గౌడ్, కావలి సాయిబాబా, రామస్వామి, కావలి రాజు, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కోరుట్ల ఆర్టీసీ డిపోలో 50 మంది అద్దె బస్సు డ్రైవర్లు సమ్మెకు దిగారు. దీంతో డిపోలోని 25 అద్దె బస్సులు నిలిచిపోయాయి. ఒప్పందం ప్రకారం 2 ఏండ్లకోసారి జీతాలు పెంచాల్సి ఉందని, ఈ గడువు ముగిసిన 2 నెలలైనా జీతాలు పెంచడం లేదని డ్రైవర్లు వాపోయారు. దీంతో డిఎం మనోహర్, ఎస్ఐ శ్రీకాంత్ బస్సుల యాజమానులు డ్రైవర్లతో చర్చలు జరిపారు. చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమించారు. అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానించేలా ఇస్రో చేపట్టిన స్పేస్ డెక్స్ మిషన్
సక్సెస్ అయింది. ఇప్పటికే 3 సార్లు వాయిదా పడుతూ వచ్చిన డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటించిన ఇస్రో 2 ఉపగ్రహాలు ఒకటి అవుతున్న డాకింగ్ ప్రక్రియను సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విజయం పట్ల టీంకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్కు మద్దతుగా 111 మంది రైతులు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. నల్ల దుస్తులు ధరించి నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఖనౌరీ బోర్డర్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. పంటలకు కనీస మద్దతు ధర చెల్లించడంతో పాటు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పంజాబీ రైతు దల్లేవాల్ గత 50 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా రైలు విమానాల సర్వీసులకు ఆటంకం కలుగుతోంది. విజిబిలిటీ కారణంగా 13 విమానాలను రద్దు చేయడంతో పాటు 6 విమానాలను జైపూర్కు దారి మళ్లించారు. 26 ట్రైన్, 326 ఫ్లైట్ సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. ఎయిర్పోర్ట్లో రాకపోకలను కాసేపు నిలిపివేశామని అధికారులు తెలిపారు. కాగా ఢిల్లీకి ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పార్లమెంట్ భద్రతా విభాగం నుంచి తొలగించిన సిఆర్పీఎఫ్ భద్రతా విభాగాన్ని వీఐపీ విభాగంలో విలీనం చేశారు. ఈ మేరకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సిఆర్పీఎఫ్ వీఐపీ భద్రతా విభాగాలు 200 మంది ప్రముఖులకు రక్షణగా ఉన్నాయి. అందులో హోంమంత్రి అమిత్ షా, సోనియా, రాహుల్, ప్రియాంక తదితరులు ఉన్నారు. ప్రస్తుతం వీఐపీ విభాగం బలం 8,000 మందికి చేరింది. సముద్రంలో చిక్కుకున్న 54 మంది ప్రయాణికులను ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది కాపాడారు. సకాలంలో చూపిన చొరవతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ సముద్ర ప్రాంతంలో చిక్కుకున్న పడవ అకస్మాత్తుగా అదృశ్యమైంది. అందులో 54 మంది ప్రయాణిస్తున్నారు. దీనికి సంబంధించి లక్షద్వీప్ నుండి కాలందిన తర్వాత ఐజీసీ నౌకా సిబ్బంది వెంటనే స్పందించి పడవ కోసం వెతకడానికి ఆపరేషన్ ప్రారంభించింది. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య డీల్ కుదిరిన వెంటనే ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్లో స్పందించారు. ఇది చాలా గొప్ప కాల్పుల విరమణ ఒప్పందమని అన్నారు. మొత్తం అమెరికన్లు మిత్రుల భద్రతను కాపాడేందుకు అవసరమైన ఒప్పందాలపై చర్చిస్తామనడానికి ఇది చిహ్నంగా నిలిచిందని ట్రంప్ అన్నారు. అప్పట్లో ఆ ఒప్పందం కుదిర్చిన ఘనతను దక్కించుకోవడం కోసం ట్రంప్, బైడెన్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. దీనికి ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా తోడయ్యారు. కాల్పుల విరమణ వేళ గాజాపై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున విరుచుకుపడింది. ఈ చర్యలతో స్థానికులు భయభ్రాంతులకు గురైనట్లు సివిల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ వెల్లడించింది. దాడిలో 10ల సంఖ్యలో భవనాలు కుప్పకూలగా పలువురు గాయపడినట్లు పేర్కొంది. దక్షిణ కొరియా దేశాధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఎట్టకేలకు అవినీతి నిరోధక విభాగం చేతిలో బందీ అయ్యారు. తనపై దర్యాప్తు జరిపే అధికారం లేదని చెబుతూ వచ్చిన యూన్ హింసను నివారించేందుకు తాను లొంగిపోతున్నట్లు ప్రకటించారు. అధ్యక్ష భవనంలో భారీగా మోహరించిన భద్రతా బలగాలు తొలుత ఆయన నిర్బంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అదుపులోకి తీసుకున్న అనంతరం అధికారులు సుమారు 10 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు ఆ తర్వాత సియోల్ సమీపంలోని ఓ నిర్బంధ కేంద్రానికి తరలించారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో కార్చిచ్చు బీభత్సం ఇంకా కొనసాగుతుంది. గాలుల తీవ్రత కాస్త తగ్గినప్పటికీ మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఆపివేయడంతో సుమారు 90,000 ఇళ్లలో అంధకారం నెలకొంది. ఇప్పటివరకు కార్చిచ్చు కారణంగా 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయంగా 4 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను అమెరికా అధ్యక్షుడు బైడెన్ వాస్తవాల చిట్టాను విడుదల చేసింది. బైడెన్ పదవీ కాలం ఈ నెల 20న ముగియనుంది. అదే రోజు అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో భారత్, అమెరికా సాధించిన పురోగతిని బైడెన్ ప్రభుత్వం ప్రముఖంగా ప్రస్తావించింది. భారత ప్రధాని మోదీతో కలిసి ప్రకటించిన ఐసీఈటీ ఒప్పందాన్ని ఆ పత్రంలో ప్రత్యేకంగా పేర్కొంది. మరోపక్క రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు అండగా 50 దేశాల మద్దతు కూడగట్టడాన్ని, మాస్కోపై తీవ్రమైన ఆంక్షలు విధించడాన్ని తన ఘనతలుగా బైడెన్ ప్రభుత్వం అభివర్ణించుకుంది.